స్టడీస్ కోసం వదలొచ్చేమో గానీ, జాబ్ కోసం నాకు జాబ్ తెలిసిందంతా ఇదే. ఐ విల్ కంటిన్యూ ఆల్ ద నేనేమనుకుంటున్నా అంటే ఐ డోంట్ వాంట్ టు లీవ్ దోస్ మీ అంత ఏజ్ వచ్చినా, నా అంత ఏజ్ వచ్చినా ఐ విల్ కీప్ గోయింగ్ లైక్ దట్ ఓన్లీ. అంటే ఇప్పుడు 20 ఇయర్స్ 23, 24 రాగానే జాబ్ ఏదైనా జాబ్ చేయాలి, మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఉండాలి అని ఒక ఆలోచన వస్తుంది. మనతో మన ఫ్రెండ్స్ వాళ్ళు జాబ్ చేస్తున్నారు ఒక ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్లో, వాళ్ళకి మంత్లీ ఇంత ప్యాకేజ్ వస్తుంది అని మీరు కూడా ఏదైనా యాక్టింగ్ ఆపేసి అట్లా జాబ్ ఫీల్డ్లోకి ఏమైనా వెళ్తారా, లేదు యాక్టింగ్లోనే ఉంటారా? యాక్టింగ్‌లోనే ఉంటా. ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ ద ఐటీ కంపెనీస్ కానీ, లేకపోతే ఎనీ హెచ్‌పి సాఫ్టీ కంపెనీస్, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కానీ ఐ డోంట్ వాంట్ టు గో టు అండ్ ఒక దగ్గర కూర్చొని వర్క్ చేయడం నాకు వర్క్ చేయగలను. బట్ అలాగే కూర్చొని అయితే ఉండలేను ఎక్కువసేపు. అండ్ నేనేం నేర్చుకున్నా కానీ నేర్చుకున్న ఉంటుంది. దాన్నే ఎక్కువసేపు దాన్నే చేస్తూ ఉండి ఒక కంప్యూటర్ నుండి దాని మీద టైప్ చేస్తూ ఉంటే ఇట్ విల్ చాలా బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ చెప్పాలంటే మీరు సినిమా చూస్తారు. దాన్నే 10 రోజులు 1 వీక్ అంతా దాన్నే చూస్తూ ఉంటే మీకు బోర్ కొట్టిద్ది కదా! ఓకే. అలాగే కానీ యాక్టింగ్ అనేది రోజుకొక క్యారెక్టర్ ఉంటుంది, రోజుకొక కొత్త ఉంటుంది. సీన్ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. అవును. సో మీరు ఓన్లీ సెట్ వర్క్ యాక్టింగ్, లేకపోతే ఇంటికి వెళ్ళాక కూడా ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని మూవీస్ చూడడం కానీ, డైలాగ్ ప్రాక్టీస్ చేయడం కానీ చేస్తారా? చేస్తానక్క. వెన్ ఐ వాస్ ఖాళీగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు సినిమా చూస్తాను. లేకపోతే నేను ప్రిపేర్ అయిన డైలాగ్స్ ప్రిపేర్ అవుతాను. మళ్ళీ ఇలా చూస్తూ ఉంటాను.